తెలుగు ప్రేక్షకులు నమస్తే. ఈరోజు మనతో పాటు ఉన్నారు శివలింగ కృష్ణప్రసాద్ గారు. ఆయన పేరు చెప్తే గుర్తొచ్చే సినిమాలు చాలా ఉన్నాయి. వాటిలో మైల్ స్టోన్గా చెప్పుకుంటే బాలకృష్ణ గారితో దాదాపు 4 సినిమాల వరకు ఆయన నిర్మించడం జరిగింది. వాటిలో మీకు అందరికీ సుపరిచితమైన సినిమా ఆదిత్య 369. ఆ మెమొరీస్ అన్నీ ఒకసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే బాలకృష్ణ గారు కెరీర్ దాదాపు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో. సార్ నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నా అండి. ముందుగా బాలకృష్ణ గారు నటుడిగా ఆయన వెండి తెరకి పరిచయం 50 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా మనం మాట్లాడుకుంటున్నాం. ఆయనతో మీకున్న అనుబంధం ఇప్పుడే చెప్పాను, 4 సినిమాల వరకు నిర్మించారని చెప్పేసి. మొదటగా ఆయన బాలకృష్ణ గారి ఆదిత్య 369 ప్రాజెక్టు ఫస్ట్ సినిమా అదే కదా సార్? 91 కదా. ఆదిత్య 369 సినిమా అనేది ప్రాజెక్టు పట్టాలెక్కడానికి కారణం ఏంటి? ఆ సబ్జెక్టు విన్నప్పుడు బాలకృష్ణ గారు ఏం చెప్పారు? ఎందుకంటే అది ఆయన చేస్తున్నటువంటి అప్పటి వరకు చేసిన సినిమాల కన్నట్టుగా భిన్నమైన సినిమా అది. ఎలా జరిగింది సార్ అది? ముందుగా బాలకృష్ణ గారు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు నటుడిగా మా అందరికీ చాలా గర్వకారణం. ఆయన ఇంకా 50 ఏళ్ళు ఇంకా ఆయన బాగా నటించాలి అంటే వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ నేను గొప్పగా ప్రౌడ్గా ఫీల్ అయ్యేది ఏంటంటే ఆయనతో నాకు ఒక 35 సంవత్సరాల ట్రావెలింగ్. 89లో నుంచి మొదలైన మా ఇది 89లో ఫస్ట్ టైం మేము ఆయన్ని కలవటం జరిగింది కథాపరంగా. సో అక్కడి నుంచి ఇంకా మా ఇది ఇప్పటిదాకా సాగుతూనే ఉంది. వారితో ఐ థింక్ భార్గవ గోపాల్ రెడ్డి గారు తర్వాత 4 చిత్రాలు, అంటే ఆయన 6 చిత్రాలు 7 చిత్రాలు చేశారు. నేను 4 చిత్రాలు చేయటం జరిగింది. ఆ అదృష్టం నిజంగానే నేను చాలా సంతోషపడుతున్నాను. ఇక బాలకృష్ణ గారిది అంటే అప్పటి బాలకృష్ణ గారు, ఇప్పుడు బాలకృష్ణ గారు మేము మొత్తం ఆయన్ని అక్కడి నుంచి చూసినవాడు కాబట్టి మాకు అది ఆయన ఎప్పుడూ ఒకటేనండి. మేము అప్పట్లో కూడా ఆయనకు ఒక పేరుండేది, బాలయ్య బంగారం అని. అది నిజంగా ఆయన బంగారం లాంటి మనిషి. ఏదన్నా ఉన్నా, కోపం ఉన్నా, మాట ఉన్నా బోళగా అనేసేయటం, మళ్ళా అది దాని గురించి మర్చిపోవటం. ఏదన్నా ఒకవేళ అంతగా అవతల వాళ్ళని ఏదైనా హర్టింగ్గా ఉన్నది సరే అండి అది ఇది అని చెప్పేయటం, మళ్ళీ అంత అప్పటికప్పుడే మర్చిపోయి ఉండే ఒక ఆ చిన్నపిల్లాడి మనస్తత్వం అయింది. అదే ఆయన కాపాడింది. వాళ్ళ ఇంత స్థానానికి కూడా వచ్చింది ఏంటంటే అంత బోళాతనం, మనసులో ఏ కల్మషం లేకుండా ఉండటం, ఇవన్నీ ఆయన చేయటం జరిగింది. ఆ విషయంలో ఇకపోతే ఆయనతో నాకు ఆ పరిచయ భాగ్యం. దీనికి ముందుగా నేను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. తర్వాత దేవి వరప్రసాద్ గారికి, దేవి ఫిలిమ్స్ అధినేత. ఎందుకంటే యాక్చువల్గా నాది 87లో శ్రీదేవి మూవీస్ బ్యానర్ మనం మొదలుపెట్టి పెద్ద సక్సెస్గా, నేను ఆ రోజుల్లో చిన్నోడు పెద్దోడు కూడా నాకు 12 సెంటర్లు ఆడి పెద్ద సక్సెస్ అయినా బాలంకులు ఏమయ్యా నువ్వు పెద్ద సినిమా చేయవయ్యా, నేను ఇప్పిస్తాను, అది ఎవరంటే హీరోలతో అది మాట్లాడతాను అని అంటం జరిగింది. అలాగే అంకుల్ అన్నప్పుడు ఆ తర్వాత సడన్గా ఒకరోజు ఆయన నాకు ఫోన్ చేసి, అప్పట్లో ఈ మొబైల్స్ ఏమి లేవు, చంద్రమోహన్ గారు అంకుల్ నాకు మేనమావ, సొంత మేనమావ. సో అంకుల్ ఇంటికి ఫోన్ చేసి, కృష్ణ ఒకసారి నేను విజయ గార్డెన్స్లో ఉంటాను వెంటనే రా అని అంటే, సరేనని నేను హుటాహుటిని ఆయన దగ్గరికి బయలుదేరటం జరిగింది. అయితే ఆయన రికార్డింగ్ అయ్యేదా కూర్చున్నాను. తర్వాత బయటకు వచ్చి ఒకసారి రా అని చెప్పి ఆ రికార్డింగ్ రూమ్లోకి తీసుకెళ్ళి, నేను రాత్రి ఇట్లా సంగీత శ్రీనివాసరావు గారు, నేను బెంగళూరు ఫ్లైట్, నేను రికార్డింగ్ ఫినిష్ చేసుకుని కన్నడ పాటలని వస్తుండగా ఇట్లా ఒక కథ విన్నానయ్యా, చాలా బాగుంది, 20 మినిట్స్లో ఆయన బ్రీఫ్గా చెప్పారు, చాలా మంచి సినిమా అవుతుంది, ఎందుకో నీకు చెప్పాలనిపించింది, ఒక్కసారి ఆయన కలిసిరా, తర్వాత విషయాన్ని నేను మాట్లాడతాను అని అన్నారు. అప్పుడు వెంటనే నేను అప్పటికప్పుడే ఇప్పుడే వెళ్ళు, ఎందుకో లేట్ ఎందుకని చెప్పన్నారు. అరౌండ్ 11-11:30కి ఆయన ఫోన్ చేసి, శ్రీనివాసరావు గారు నా మేనల్లుడిని పంపుతున్నాను. ఆయన నన్ను మేనల్లుడు అంటారు, బాలు అంకుల్ కూడా. ఆయనకి స్వతహాగా మేనల్లుడిని కాకపోయినప్పటికీ బంధుత్వం ఉంది, అలా పంపించారు. సరే వెళ్ళి వారిని కలిస్తే వారిని పరిచయం చేసుకున్నాను. అంటే పరిచయం అంటే అంత క్రితం కొంత ఉంది నాకు, ఇలా పరిచయం లేదు. సో వెంటనే ఆయన ఏమన్నారంటే, ఏమండి నా దగ్గర ఇట్లా టైమ్ ఆఫ్టర్ టైమ్ బ్యాక్ టు ఫ్యూచర్ మీద ఇండియనైజ్డ్ ఒక వర్షన్ నేను రాసుకున్నాను ఇలా అని చెప్పి, దానికి ఆయన ఒక లైన్గా చెప్పి, అయితే ఇదేంట్రా టైం వేస్తున్నా, టైంలో ట్రావెల్ అవటం ఏంట్రా అనేది. నాకు అప్పుడు 33 years అండి. అది అప్పుడు ఏంటిరా ఏదైనా ఒక చిన్న ఏంటిది బాగున్నట్టుగా ఉంది, చాలా కొత్తగా ఉంది, ఇదేంటి
ఇలా ఆలోచించడానికి టైం తీసుకుని అంటే మీకు ఇంకా పూర్తిగా అర్థం అవ్వాలంటే అని ఆ VHSలు తీసి ఇచ్చారు నాకు. ఆ 360 మన ఇంగ్లీష్ ఫిల్మాలకు సంబంధించి అప్పట్లో NV300 ఉండేది, దాంట్లో రన్ అయ్యేది ఇవన్నీ. సరే ఇవి చూసి రండి, రేపు రండి చెప్తాను మీకు అని అన్నారు. నేను రేపు అనుకున్నది 2 రోజులు పట్టింది నాకు టైం, 2 సినిమాలు చూశాను. తర్వాత అంతకుముందు నేను బాలుగారిని కలిశాను. మళ్ళీ నైట్ వెళ్ళి అంకుల్ ఆయన ఏంటి టైం ఆఫ్టర్ టైం మిషన్ అంటున్నారు, టైంలో ట్రావెల్ అంటున్నారు అని అంటే, కృష్ణ ఒకటి చెప్తాను, ఈ సినిమా చెయ్యి కొన్ని దశాబ్దాలని గుర్తుండిపోతాం. మొదట ఆ సబ్జెక్టు చెప్పేటప్పుడే అన్నారు, ఇది బ్యాక్కి వెళ్ళినప్పుడు కృష్ణదేవరాయ పీరియడ్ ఉంది, ఇలా తెనాలి రామకృష్ణ గారు రామారావు గారు మహామంత్రి తిమ్మరుసులోను అలా కూడా కృష్ణదేవరాయలు గారు నటించారు ఆయన. ఈ కరిస్మా అనేది మళ్ళీ బాలకృష్ణ గారు చేస్తేనే బాగుంటుంది, అంత అందగాడు ఆయన చేస్తే ఇది చాలా బాగుంటుంది అని అంటాం జరిగింది. కథ చెప్పేటప్పుడే చెప్పారు ఆయన ఫిక్స్డ్, అది కాకపోతే ఆ కథ ఇంకా మేము చేయను అన్నట్టుగా అన్నారు. అప్పుడు నేను బాలుగారితో ఇది చెప్పడం జరిగింది, అతనే బాగుంటాడయ్యా ఈ కథకి అని చెప్పానంటే, నీకెందుకు ముందు వెళ్ళి కలిసిరా అన్నారు. సరే సరే ఆయనకి యాక్సెప్ట్ చేసిన తర్వాత అప్పుడు బాలుగారు దేవర ప్రసాద్ గారికి ఫోన్ చేసి, దేవర ప్రసాద్ గారు ఏంటంటే అప్పుడు రామారావు గారు బాలకృష్ణ గారిని ఒక రకంగా ఆ ఏజ్లో అది గొప్ప ప్రొడక్షన్ హౌస్లు వాళ్ళందరికీ ఇగో అతనికి కేర్ టేకర్గా పెట్టారు ఆయన. ఆ కేర్ టేకర్ అంటే ఆయన రామారావు గారితో సినిమాలు తీశారు, చిరంజీవి గారితో చేస్తుండేవాళ్ళు. దీనికి అంటే మంచి చెడు రోజు అన్నయ్య అన్నయ్య అంటూ ఆయన కూడా సాయంకాలం అవగానే షూటింగ్ అవగానే ఒకసారి వచ్చి దేవి ఫిల్మ్స్కి వచ్చి మాట్లాడటం అంతా వాళ్ళిద్దరి మధ్య ఉండే రిలేషన్షిప్. సో అప్పుడు నేను ఆయనకి ప్రసాద్ ఇట్లా మంచి కథ విన్నాను, మావాడు మేనల్డ్ ఇది సోన్స్ మొన్న చిన్నవాడు పెద్దవాడు చేశాడు, కాకపోతే బాగా రేట్లు కావాలండి. బాలు నువ్వు అడిగితే ఎవరు ఇవ్వకుండా ఉంటారు, తప్పకుండానే. ఎవరు డైరెక్టర్ అంటే దీంటయ్యా కోదండరామరెడ్డి, కోడరామకృష్ణ గారు వాళ్ళంతా ఇప్పుడు టాపర్స్, రాఘవేంద్రరావు గారు వీళ్ళంతా ఒక్క బి గోపాల్ అంతకుముందే మన లారీ డ్రైవర్ జరుగుతుంది అప్పుడే షూటింగ్ మొదలైంది. ఇన్ని ఉన్నాయి, మీరు కమర్షియల్ లేదు కమర్షియల్ అండి ఎందుకని ఆయన పుష్పక్కు, విచిత్ర సోదరులు, ఈ ఆ బ్యాక్లో పంతులమ్మ, జమీందార్ గారు అమ్మాయి, మరి బాలయ్య ఏమో మంచి కమర్షియల్ హీరో అది అంటే, లేదు లేదు నువ్వు పంపించాలి అని చెప్పని అన్నారు. అలా ఆయన ఫోన్ చేసి చెప్పటం, మన్నాడు మార్నింగ్ మమ్మల్ని నన్ను డైరెక్టర్ గారు సంగీత గారును కూడా వెళ్ళి మేమందరం ఆయన కలిసాం. ఆయన అసలు అది ఇట్లా ఉంది ఒక మంచి కథ బాబు అని చెప్పి ఆయన సంగీతం గారు వెంటనే ఒక 25-30 minutes నరేషన్ ఇచ్చారు. అసలు ఆయన వెంటనే చాలా కొత్తగా ఉంది, మా నాన్నగారు కృష్ణదేవరాయలు చేశారు, డెఫినెట్గా చేస్తున్నాను ఇది అనే నేను చేస్తున్నాను ఇది, మిగతా విషయంలో మాట్లాడుకోవాలంటే నేను పంపించేయడం జరిగింది. 89 ఎండ్లో కలిసిన వాడిని 90sలో అది దాన్ని ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రకంగా ఆయనతో ఆ రోజు నుంచి అదే ఆదిత్య 369 ఇవాళ దీన్ని ఆయన ఒక అద్భుతం, ఎలా చెప్పాలంటే దాని ఆయన ఆంగికం వాచకం ఉంటుంది, ఆహార్యం ఉంటుంది, ఆ మొత్తం దాన్ని ఆ కిరీటాలు కానీ ఆ చిన్న చిన్న జ్యువెలరీ నుంచి కానీ మేకప్లో కానీ ఎక్కడ ఎక్సెస్ లేకుండాను అన్ని రకాలుగా ఆయన దాంట్లో చాలా శ్రద్ధ తీసుకుని, పెయిన్ ఎస్పెషల్లీ ఎంతో పెయిన్ తీసుకుని చేసిన సినిమా. దాదాపు మేము ఒక 110 days దాకా షూట్ చేశారు. అరౌండ్ 12 months, అంటే జనరల్గా ఆ రోజుల్లో 4 months to 6 monthsలో అయిపోయింది. నా ముందు ఒక పక్క లారీ డ్రైవరు, మేమిద్దరం ప్యారల్గా చేసాం. లారీ డ్రైవర్ ఇది లారీ డ్రైవర్ అని ఫెరిషియస్ క్యారెక్టర్, అది అదొక టైప్ ఆఫ్ కమర్షియల్ పెద్ద హిట్. అది December 21, 1990 రిలీజ్ అయింది. నాది July 18, 1991 రిలీజ్ అయింది. సో దాని తర్వాత తల్లిదండ్రులు, ఇక కమర్షియల్ సినిమాలు అంతకతో ఒక కమర్షియల్లో ఒక పక్క ముద్దుల మావయ్య, భలే దొంగ, నారీ నారీ నడుమురారు మధ్యలో రిలీజ్ అయిన సినిమా. ఇలాంటి ఒక కమర్షియల్ జోనర్లో ఉన్న ఒక హీరో ఒక్కసారి ఆయన ఈ కెన్ డూ ఎనీథింగ్, ఏదైనా చేయగలరు అని ఒక దానిలో ఒక వేవ్ లాగా రావటం, ముఖ్యంగా ఫ్యామిలీస్కి చిల్డ్రన్ కూడా ఇష్టపడటం, అవన్నీ బాగా దీన్ని నాకు ఒక ఇవాటికి బాలుగారు పైలోకాల్లో ఉన్న ఆయన ఆ రోజున చెప్పిన మాట, ఇట్లా నీకు కొన్ని దశాబ్దాల పాటు గుర్తుండిపోయే సినిమా అవుతున్నాను. నేను తర్వాత వంశానికి ఒకడు కమర్షియల్గా చాలా పెద్ద హిట్, 32 సెంటర్లు 100 days ఆడింది. అన్నీ ఉన్నా కూడా ప్రతివాడు మీరు ఆదిత్య 369 నిర్మాత అంటారు. అలా తర్వాత మనం మరేవాడి బాసు మిత్రుడు చేసాం, అవి పెద్దగా పోలేపటికి బాలకృష్ణ గారు
పాపం నాకు ఇచ్చే కోఆపరేషన్ కానీ. భలేవాడి బాస్ ముందు నేను ఒకటి రెండు సినిమాలు డబ్బుడు వర్షన్ అంటే ఒక విఐపి అనేది డబ్బింగ్ చేసి దెబ్బతిన్నా. తర్వాత ఒక ఏరియా రక్షకుడు అనేది కొని దెబ్బతిన్నా. తర్వాత అనగనగా ఓ అమ్మాయి అని చాలా మంచి సినిమా అండి, తీలేపేట డైరెక్టర్ వాటెవర్, అది నా పేట. ఆ టైంలో ఆయన నేను అడిగా, మాత్రం బాబు నాకు ఇట్లా కొంచెం ఇదిలో ఉన్నాను, నాకు ఒక సినిమా చేసి పెడతారా అంటే అసలు మాత్రం ఆలోచించకుండా ఇంకొక సెకండ్ థాట్ కూడా ఇవ్వకుండా చేస్తున్నాం అని అన్నారు. గ్రేట్ కదా. అది ఆయన నిజంగానే అసలు వెనక ముందు ఆలోచించుకోవడం చేసిన సినిమాలు ఈ రెండు అండి. ముఖ్యంగా నేను ఒక స్థానం నుంచి కొంచెం తగ్గిన తర్వాత భలేవాడి బాసు కానీ మిత్రుడు కానీ రెండు సినిమాలు ఆయన కష్టంలో ఇచ్చినవి. అయితే మనకి ఇలా అంటారే ఇక్కడ నుదుట రాసి పెట్టి ఉండాలి. ఆ రెండు విషయాలను బాలకృష్ణ గారు ఇచ్చిన ఫ్రీడమ్ని నేను వాడుకోలేకపోయాను. ఎందుకంటే ఆయన నాకు వాటికి బాగా గుర్తు. భలేవాడి బాస్కి అయితే ఆయన చెప్పారు, షరత్ గారితో చేసుకోండి కృష్ణ గారు, మీరు మంచి హిట్ ఇచ్చారు వంశానికి ఒకడు, మేము మా బ్యానర్లో పెద్దన్నయ్య చేసాం హిట్. తర్వాత ఇంకో రెండు సినిమాలు సుల్తాన్ ఒకటిను పీబీ ఆర్ట్స్కి, ఇంకొక సినిమా మన ఎంఎస్ రెడ్డి గారికి చేశారు వంశోద్ధారకుడు అని. కృష్ణ సార్ మీ కథ మీద గ్రిప్ ఉంది, మీరేమో ఫ్యామిలీ డ్రామాలు బ్రహ్మాండంగా చేయండి నా మాట. నేనంటే నేను అప్పుడు ఏదో కొంచెం ట్రెండ్ మారుతుందని మధ్యలో ఒక ఇన్ఫ్లుయెన్స్, కొంతమంది ఒక వ్యక్తుల వల్ల ఇన్ఫ్లుయెన్స్ల వల్ల మాకు కొంచెం కొత్తగా ఆలోచిద్దామని నేను డివేట్ చేసుకుని నేను ఏదో అవి అనవసరంగా నేను ఒక సక్సెస్ఫుల్ సినిమాని ఆయన నాకు నమ్మకంతో ఇచ్చినందుకు ఆయనకి నేను సక్సెస్ఫుల్గా సినిమాని ఇవ్వలేకపోయాను. దానివల్ల నేను ఇబ్బంది పడ్డాను. అది ఇప్పుడు నన్ను తొలిచేస్తుంటుంది. అయితే తర్వాత కొన్ని ఏళ్ల తర్వాత మిత్రుడు సినిమా తీశా. అయితే మిత్రుడు ఆయనకి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ కాలేదని తప్పితే ఎవ్వరూ దాన్ని బ్యాడ్ ఫిల్మ్ అంటారు. మిత్రుడు మంచి సినిమా అండి, కాకపోతే ఆయన బాలయ్యని చూద్దాం అనుకునే ఎమోషన్స్ కానీ అవి మిస్ అయ్యారు మీరు. నన్ను బోయపాటి సీన్ కూడా ఒకసారి అన్నారు, ఆ సినిమా అప్పుడే అతను సింహ చేస్తున్నాడు. సింహాజీ కృష్ణప్రసాద్ ఆ క్యారెక్టరైజేషన్ అదిరిపోయిందండి. ఆ లో ప్రొఫైల్లో ఆయన ఉంచుతూ చక్కగా చేశారు. నేను అది ఒక క్యారెక్టర్కి నాకు ఆయన సింహాలో క్యారెక్టర్ చూశారు కదా, ఎక్కడ ఆయన ఆ బ్యాలెన్స్డ్ అది ఎంతో బాగుంది, నాకు బాగా ఇన్స్పైర్ అయ్యాం అని అన్నారు. అట్లా అది మనకి ఇప్పుడు అది రాసి పెట్టి ఉండాలి. ఆ టైం కూడా అదే టైం. మళ్ళీ నేను అఫ్కోర్స్ ఆ టైంని నేను అనుకుని మళ్ళీ గ్యాప్లు వచ్చిన మళ్ళీ జెంటిల్మెన్తో మళ్ళీ బ్యాక్ అంటున్నారు, సమ్మోహనం చేశాను, యశోద చేశాను, సక్సెస్ఫుల్గా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. సో ఇవన్నిటికీ మూల కారణం అంటే కష్టంలో ఉన్నప్పుడు ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా ఆయన నన్ను ఏం చేయగలరా లేదా ఒక్క క్షణం ఆలోచించలే, ఒక్క క్షణం కూడా ఆలోచించలే ఆయన. హ్యాట్స్ ఆఫ్. ఆ విషయంలో ఆయనకి ఎప్పుడూ నేను రుణపడి ఉంటానండి బాలకృష్ణ గారికి. ఎందుకంటే నాకు సినిమా అనే ఒక పేజీ, ప్రపంచంలో ఒక పేజీ అనేది ఉంటే ఆ పేజీలో నాకు కూడా ఒక స్థానం ఉంది. చాలామంది నన్ను అంటే మీకేంటి సార్ పెద్ద నిర్మాత అంటే, పెద్ద నిర్మాత ఎట్టాగా అవుతానండి అంటే బాలకృష్ణ గారు సినిమా చేశారు కాబట్టి 4 సినిమాలు చేశారు కాబట్టి నన్ను పెద్ద నిర్మాత లిస్టులో వేశారు. నేను ఇప్పుడు మధ్యతరగతి సినిమా నిర్మాతలేనండి అంటారు, భలేవాడు సార్ అంటారు. అంటే ఆ బ్రాండ్ని ఆయన నాకు కల్పించారు. ఆయన నిజంగానే అది చాలా చాలా ఆయనకి ఎప్పుడూ నేను రుణపడి ఉంటానండి. అయితే సార్ ఇప్పుడు కృష్ణదేవరాయల వేషం దగ్గరికి వచ్చేసరికి అంతకుముందు పౌరాణికలో ఏది చూసినా ఒక బెంచ్ మార్క్ ఉంది, పెద్ద ఆయన చేశారు, ఎన్టీఆర్ గారు చేశారు. ఎన్టీఆర్ గారు చేసిన పౌరాణిక క్యారెక్టర్లు బాలయ్య గారు చేస్తున్నారు అంటే దాంట్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఆయన చేస్తున్నప్పుడు కృష్ణదేవరాయల గారు క్యారెక్టర్ చేయటము, ఫ్యూచర్లో క్యారెక్టర్ చేయటము, ఈ సెట్లు వేయటము, ఎంత కష్టం పడ్డారు. తెర వెనక ఏం జరిగింది, ఎలా ఉండేవాళ్ళు బాలయ్య గారు? డైరెక్టర్ గారు హ్యాట్ ట్రాప్ టు ద డైరెక్టర్ అండి. తనకి ఏం కావాలో ఆయన వీళ్ళు ఎలా ప్రొజెక్ట్ చేయాలి అనే విషయాన్ని ఆయనకి స్కెచెస్ కాడి నుంచి పేకెట్ రంగాతో కూర్చుని మంచి మంచి టెక్నీషియన్స్ మనకి ఇళయరాజాలు, పేకెట్ రంగాలు, బిఎస్ఆర్ స్వామి గారు బ్యాక్, ఇవన్నీ కూర్చుంటే తను దీన్ని ఎలా చేయాలి మదన పడిపోయేవాడు. రాత్రింబవళ్ళు దాని మీద డిజైన్లు, స్కెచ్లు, జ్యువెలరీలు మద్రాసు నుంచి తెప్పించేవాళ్ళం. అన్ని వేసుకు చూసుకుని ఒక షూటింగ్ బిఫోర్ అంటే ఆయన 3 రోజులు 4 రోజులు ఈ జ్యువెలరీలు వీటికి వేసుకుని రాత్రింబవళ్ళు. నిజంగా ఒక కఠోర పరిశ్రమ. అలాగే మేము ఫ్యూచర్ చేసినప్పుడు కూడా
రాత్రి ఇప్పుడు 3ంటికి, ఇప్పుడు తెల్లారి 8ంటికి 9 లోపల ఆయన బ్యాకప్తో లోపల ఎంటర్ అయితే ఆ ఫ్యూచర్ ఎపిసోడ్స్ అవి అప్పట్లో గ్రాఫిక్స్ మనకి సీజీ రాలేదు. మేము అయినా కష్టపడి చేసాం. అవి రాత్రి 3-2:30 అయ్యేది. మళ్ళీ పొద్దున్నే మళ్ళీ 7:30 వచ్చేవాడు బాలయ్య. అంటే ఆల్మోస్ట్ 24 అవర్స్లో 17-18 గంటలు స్టూడియోలోనే వర్క్ చేసేవాడు. దాంట్లో మేము కొంత అప్పుడు సీజీకి వర్కౌట్ కాకపోయేటప్పటికి అవన్నీ ఆప్టికల్లో చేయాల్సి జరిగిందండి. బట్ స్టిల్ ఒక మనిషి అంటే మనం శారీరక శ్రమంలో విపరీతంగా పనిచేసేవాడిని ఏమంటాం మనం, గొడ్డులాగా పనిచేసాడు రా అంటారు. ఇది తిట్టు కాదండి, అప్రిషియేషన్. అంత అసలు ఆలోచించేవాడు. రాత్రి అవుతుంది, 9 దాటుతుంది, బాబు కొంచెం లేట్ అయినా ఎంతసేపు పర్లేదు చేసేద్దాం అంతే, ఒకటే వర్డ్ చేసేద్దామని. ఆ ఇండస్ట్రీలో అలా ఆయన రాత్రి మూడు చేసేవారు. ఆ డిసిప్లిన్ ఈ సినిమాకి ముఖ్యంగా 3 స్తంభాలు. నేను ఎన్నో స్తంభాలు ఉన్నాయి దానికి, కానీ ముఖ్యంగా వీళ్ళు బాలకృష్ణ గారు, సింగీతం శ్రీనివాసరావు గారు, అండ్ ఈ ప్రాజెక్టుని నాకు నిజంగా ఇచ్చిన బాలసుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరూ. అలాగే ఆ టెక్నీషియన్స్ అందరూ, ఇళయరాజా కానీ, దీనికి జంధ్యాల గారి డైలాగ్స్ కానీ చాలా అదృష్టవంతుందండి. వేటూరు సుందరమూర్తి గారు, విజయ్ ప్రభుదేవ, సుందరం, ఆయన రాజు, ఆయన సుందరం మాస్టర్ రాజు దీంట్లో ఇంట్రడ్యూస్ చేశారు. సురమోహం అనేది రాజు ఫస్ట్ సినిమా అవుతుంది. అంటే సుందరం మాస్టర్ని మేమే అడిగాం, మాస్టర్ మీరే చేస్తున్నారు, మీ పిల్లల్లో ఆల్రెడీ ప్రభు వచ్చాడు కదా, ఇతను దీంట్లో మొదలెట్టేద్దాం అంటే మీ ఇష్టం అన్నారు. అలా స్టార్ట్ అయింది అది. ఎన్నో జ్ఞాపకాలండి చెప్పండి. ఓకే, బాలకృష్ణ గారు 50 సంవత్సరాల్లో చేసినటువంటి 109వ సినిమా ఇప్పుడు చేస్తున్నారు ఆయన. ఈయన బాలకృష్ణ గారి గ్రాఫ్ చూసుకుంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఎలా ఉంది? మొన్న చూసుకుంటే బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ ఇచ్చారు. అవునండి. 64 సంవత్సరాల వయసులో బాలకృష్ణ గారు ఏం ఎనర్జీ అండి, నిజంగానే చాలా సంతోషం అండి. ప్రతి కెరీర్కి ప్రతి వాళ్ళకి మహానుభావులు రామారావు గారు కానీ, నాగేశ్వర గారికి అందరికీ అప్పటి నుంచి ఉంటాయి. వీటికి ఏమాత్రం అధైర్యం పడకుండా ఒక సక్సెస్ని, ఒక ఫెయిల్యూర్ని సమానంగా తీసుకోవటమే కాకుండా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ని, ఫెయిల్యూర్ ప్రొడ్యూసర్ని కూడా అదే రకంగా ట్రీట్ చేసి, అదే రకంగా మాట్లాడే ఆయన అలాగే ట్రీట్ చేసేవాళ్ళు. చాలా బాగా మాట్లాడేవారు. ఇది ఇవాళ ఆయన గ్రాఫ్ కళ్ళ ముందు మాకు కనపడుతుంటే, అబ్బా బాలకృష్ణ గారు, మన బాలకృష్ణ గారు ఎంత హాయిగా ఉంది, ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది అనిపిస్తుంది. అంటే ఉదాహరణకి మరి ఫ్యూచర్లో మీకు ఐడియా ఉందా అని అంటే, ఈ సక్సెస్ని చూసి ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడు నాకు 4 సినిమాలు చేశారు కదా, 5వ సినిమా చేస్తే మంచిది, బాగుంటుంది. బట్ ఏదైనా ఏంటంటే మళ్ళా నేను ఆయన్ని ఇప్పుడు జనం ఎలా చూడగలుగుతున్నారు, ఎలా చూస్తున్నారు, ఎలా తీసుకుంటున్నారు, అంత సక్సెస్ఫుల్గా వెళ్తున్నప్పుడు అంతంత ఎమోషన్గా మాత్రమే కాదు, ఒక గౌరవం. ఇవాళ ఏంటంటే ఒక స్టేజ్కి వచ్చేసారు. ఆ స్టేజ్ నిలబడగలిగే కథ దొరకాలి, ఆ కథకు తగ్గ డైరెక్టర్ హ్యాండిల్ చేయగలిగే దర్శకుడు దొరకాలి. ఇవన్నీ వస్తే అటువంటి సినిమా కూడా నాకు చేయాలని ఉంది ఆయనతో. ఎందుకంటే అనుబంధం ఇవాళది కాదా మాది, మా ఇద్దరిది చాలా. ఎక్కడికి ఉన్నా, ఏ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉన్నా, ఎక్కడున్నా, ఏదున్నా నన్ను పిలుస్తారు ఆయన. అలా ఉంటాం. మా స్నేహం ఎప్పటికీ అది మంచి స్నేహం. ఓకే, 4 సినిమాలు చేయటం అంటే మామూలు విషయం కాదు సార్. 4 సినిమాలు కలిసి నాకు తెలిసి 400 రోజులు మీరు గడిపారు ఆయనతో. సినిమా వర్కింగ్ లొకేషన్లో 400 రోజులు గడుపుతుంటారు. మర్చిపోలేని మెమొరబుల్ ఇన్సిడెంట్లు అంటే ఏం చెప్తారు సార్ బాలయ్య బాబు గురించి? అంటారు కష్టకాలు తెలియవు, శ్రీమంతుల బిడ్డ, వాళ్ళకి ఏదో వాళ్ళ నాన్నగారు పెద్ద సూపర్ స్టార్ అంటారు. అస్సలు లేదండి, అస్సలు లేదు. ఆయన అది చూసి నేర్చుకోవాలి నిజంగా. చాలా ఆయన అందరితో, మాకు తెలిసి యూనిట్లో అందరితో సరదాగా జోకులు వేసుకుంటూ అది చేస్తే అన్నీ ఒక్కొక్క స్టెప్లో చూశానండి. 91 ఆదిత్య అయితే, 1991 ఆదిత్య అయితే, 95, 96 వంశానికి ఒకడైతే, 2001 భలేవాడి బాస్ అయితే, మళ్ళీ 2007 and 2008 మిత్రుడు. సో చాలా రకాలైన ఫేజ్లు ఆయన చూశాను నేను. ఏ మార్పు లేదండి, అదే ఇది హాయిగా ఆయన కృష్ణ గారు అని చెప్పండి, ఏ షూటింగ్కి వెళ్ళినా, ఎప్పుడైనా వెళ్ళినా, నేను కలవటానికి వెళ్ళినా అదే గౌరవం అని. నిజంగానే ఇటువంటి వ్యక్తి అంటే ఇండస్ట్రీలో ఆయన దగ్గర నుంచి పర్టికులర్గా నేర్చుకోవాలనేది మర్యాద ఇవ్వటం, డిసిప్లిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిసిప్లిన్ అంటే ఒక 7 అంటే 7, ఇంకా మళ్ళీ 8లు 9లు ఉండవు. అది మొదటి నుంచి ఆయన అంత స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. ఆయన ఇన్సిడెంట్ల విషయానికి వచ్చేసరికి ఆదిత్య 69లో ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ చేశారు,
సెట్కు సంబంధించి ఫ్యూచర్లో ఇప్పుడు కల్కి చూసాం మనం, అవును. కానీ ఆ థాట్ని మళ్ళీ హీరో ఒప్పుకోవడానికి, నిర్మాతగా మీరు చేయడానికి గట్స్ ఉండాలి. ఫ్యూచర్ని చూడటం అనేది, అవును. అప్పుడు ఆ సినిమా రిలీజ్ తర్వాత మీకు వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంది ఆ రోజుల్లో? ఇప్పుడంటే ఓకే మాట్లాడుకున్నాం, పెద్ద హిట్ అని మాట్లాడుకుంటున్నాం, కానీ అప్పుడు రిలీజ్ తర్వాత వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కానీ ఇండస్ట్రీ నుంచి ఇదివరకు ప్రివ్యూస్ అనేవి ప్రివ్యూస్ అనేవాళ్ళు 1 వీక్ 10 days ముందు నుంచి ఉండేది. ప్రివ్యూస్ చేసినప్పుడు ముఖ్యంగా దేవర ప్రసాద్ గారికి అప్పటిదాకా ఆయనకు ఉన్న చిన్న ఎందుకయ్యా కమర్షియల్ సినిమాలు చేసుకోవచ్చు, నువ్వు లారీ డ్రైవర్ చూడు ఎంత పెద్ద హిట్ కొట్టేసావు అలాంటిగా ఉన్నవాడికి కాపీ చూపిస్తే ఆయనకి కాదలించేసుకుని అబ్బా బాలయ్య అసలు మామూలుగా లేవయ్యాను అని ఎంత సంతోషపడ్డాడు. అట్లాగే మురారి గారు వీళ్ళందరూ కొంతమంది నాకు బాగా గుర్తండి, చాలా చాలా ఇదయ్యారు. అయితే షూటింగ్ టైంలో కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా అండి ఆదిత్య 360. అంటే ఎట్లా అంటే ప్రతి హీరో, ఈచ్ అండ్ ఎవ్రీ హీరో వచ్చి దానికి ఆ పర్టికులర్ షూటింగ్ లొకేషన్స్కి వచ్చారు. సెట్లు ఎట్లా ఉన్నాయి, దర్బార్ బాలయ్య గెటప్ ఎలా ఉంది, బాలకృష్ణ గారు కృష్ణదేవరాయ గెటప్ ఎలా ఉంది, ఇలా ఆయన్ని చూడటానికి వచ్చేటట్టుగా చాలా చాలా మంది అండి. కన్నడ రాజ్కుమార్ గారు, నాగేశ్వర గారి లొకేషన్ అది అన్నపూర్ణానే కాబట్టి నాగార్జున గారు వచ్చేవారు. తర్వాత వెంకటేష్ బాబు అందరూ వచ్చేవారు. ఈవెన్ చిరంజీవి గారు కూడా నేను ఈ సందర్భంలో చెప్పాలి, చిరంజీవి గారు మాకు సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు మనకి ప్రైవేట్ ఛానల్స్ లేవు, దూరదర్శన్ ఒకటే ఉంది. అప్పుడు మన తరంగా అడ్వర్టైజ్మెంట్స్ అని వాళ్ళ ద్వారా మనం చేయించేవాళ్ళం యాడ్స్ అన్ని, దూరదర్శన్ యాడ్స్. ఆ దూరదర్శన్ యాడ్స్కి మేము ఒక చిన్న టైం మెషిన్ మీద చేద్దాం అనుకుని నేను ఇక్కడ వారిని కలవటం జరిగింది, చిరంజీవి గారిని. సార్ నాకు సినిమాకి కొంచెం విజయశాంతి గారు కూడా చేసింది, చేస్తే ఒక చక్కటి ప్రమోషనల్గా చేయండి సార్ బాలయ్య, అద్భుతంగా ఉన్నట్టు కదా సార్ సినిమా కృష్ణప్రసాద్ గారు అని ఆయన వేయించి చూసుకుని తర్వాత మాకు ఆయన ఒక యాడ్ కూడా ఇచ్చారు. ఆయన సినిమా చూసి 369 ఆయన యాడ్ ఇచ్చారండి. ఓకే ఓకే. అంటే అంత సహృదయంగా అందరూ ఉండేవాళ్ళు, అంత హ్యాపీగా ఒక ఫ్యామిలీ ఒక చోట ఉన్నట్టుగా అందరూ చాలా మంచి. విజయశాంతి గారు ఇచ్చారు. 100 days ఫంక్షన్ అప్పుడు కూడా శాంతి గారిని పిలిచాం. మిగతా వాళ్ళందరూ డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్ళిపోవటం చాలా గ్రాండ్గా మేము అడయార్ గేట్లో చేయడం జరిగింది. ఓకే. బాలయ్య ఇదన్నిటికీ కారణం నిజంగానే 15 నెలలు నిర్విరామంగా కృషి చేయడం, అంటే ఆ గెటప్లు కానీ తీసుకు వేరియేషన్స్ చేయడం కోసం. అండ్ ముఖ్యంగా పిసి శ్రీరామ్ అంటుండేవాడు. శ్రీరామ్ ఫస్ట్ మనకి దానికి కెమెరామెన్, అంటే బిగినింగ్లో అంతా అతనే చేశాడు. ఓకే. అతను మేకప్ వేసుకుని ఫస్ట్ డే మాకు అపోలో హాస్పిటల్లో ఓపెనింగ్ సీన్, అప్పుడు తరుణ్ బెడ్ మీద పడుకుంటే తను రావటం అనమాట. చూడంగానే తను వెంటనే శ్రీరాము ఆ డ్రెస్సులను కొంచెం మేకప్ చూసి వెంటనే కృష్ణ సారు డైరెక్టర్ని పిలిచాడు. డైరెక్టర్ గారిని పిలిచి సార్ ఆ మేకప్ డ్రెస్సులు వద్దు, అతను హీజ్ ఇంజనీర్ బేసికల్ కాబట్టి కొంచెం న్యాచురల్గా ఇంకా బాగుంటుంది అని అంటే, సంగీతం గారికి ఏమో వెంటనే నాకు కృష్ణ సార్ ఒక్కసారి మీరు ఏమన్నా చెప్పండి, చెప్తాను బాబు. నాకు అప్పటికి పెద్ద పరిచయం కూడా లేదండి వారికి. బాబు అన్నప్పుడు చెప్పండి కృష్ణ సార్ అంటే, ఇలా పిసి శ్రీరాము మీకు ప్యాటర్న్ ఇది కాదు వేరే ప్యాటర్న్ అన్నారు. ఏంటి చెప్పమనండి ఏం కావాలంటే అన్నాడు. అనగానే శ్రీరామ్ దగ్గరికి వెళ్ళి రమ్మని మనం మాట్లాడదాం అన్నాడు. అంటే అక్కడ ఉన్న అతను శ్రీరామ్ని పిలిచి శ్రీరామ్ హ్యాపీగా మాట్లాడుకోవాలి తనండి, బాబు మీకు స్కిన్ కలర్ కాంప్లెక్షన్ అద్భుతం, ఏ హీరోకి అంత అందగారు మీరు, చక్కగా ఆ కలర్ కాంప్లెక్స్లో ఉన్నప్పుడు మీరు మీకు మేకప్ ఎందుకు అసలు, అయితే తీసేద్దాం మాట చిన్న టచ్ పెట్టుకుంటాం. మీరు గమనిస్తే తెలుస్తుంది, రాసలీల వేళ సెంచరీలు కొట్టే ఆ హాస్పిటల్ సీన్స్, ఆ ల్యాబ్లో వచ్చే సీన్స్, టైం మెషిన్ సీన్స్లో టిను ఆనంద్తో కలిసి వెళ్ళేవి కానీ ఆ బిగినింగ్ పోర్షన్స్ రాసలీల వేళ సెంచరీలు కొట్టే వయస్సు మాది, ఇవన్నీ చూస్తే వితౌట్ మేకప్ చేసింది. అవన్నీ ఎంతో ఇవాటికి ఆయన ఎంత అందగాడనేది మనకి తెలిసేది. అట్లాగే ఇంకా ఈవెన్ కృష్ణదేవరాయ పీరియడ్లో కూడా ఆయనకి కృష్ణదేవరాయలుగా ఎక్కడ ఎక్సెస్ మేకప్ ఉండదు, ఎంత జాగ్రత్త తీసుకున్నారు ఆయన. డ్రెస్సులు కాడి నుంచి మేకప్ కానీ, ఇప్పుడు మేకప్ ఏమాత్రం ఎక్కువైనా తెలిసిపోతుంది. ఆ రోజుల్లో ఇస్మన్ కలర్ ఉన్నప్పటికీ ఇవాళ ఉన్న కెమెరా ఫెసిలిటీస్ లేవు.
బట్ ఆ జాగ్రత్త కెమెరాలో తీసుకోవడం, గంటల తరబడి చేసుకోవటం లాంటిది మేము అలా చేశారండి. సో ఆయనకున్న ఆ పట్టుదల కానీ అది కానీ ఇవాళ మా సినిమా నిలబెట్టింది మమ్మల్ని అందరినీ. ఇంకా ఇవాళకి కాదు, నెక్స్ట్ జనరేషన్స్ కూడా గుర్తుపెట్టుకునేటట్టుగా ఉంది. ఇవాళ యంగ్ జనరేషన్ మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం వస్తుంది. ఇంకా వాళ్ళకి మీరు ఇప్పుడు చూసారంటే మేము చూసాం అంకుల్ అంటుంటారు. అప్పుడు పుట్టలేదు కదండి, పుట్టలేదు. తర్వాత మా మమ్మీ వాళ్ళు అందరు చెప్తే చూపించారు. దీనికి మూల కారకుడు నిజంగానే ఆయన పర్ఫార్మెన్స్ కానీ. యంగ్ జనరేషన్ అంటే గుర్తొచ్చింది సార్, ఇప్పుడు యంగ్ జనరేషన్ ఎక్కువ మోర్ కనెక్ట్ అయ్యారు బాలకృష్ణ గారికి. చాలా నిజంగానే అది చాలా సంతోషకరమైన విషయం అండి వాళ్ళందరికీ. ఎందుకంటేనండి దేర్ ఆల్ ఒక స్టాల్ వర్డ్స్, వాళ్ళు ఇండస్ట్రీని ఒక గౌరవించి కళామ తల్లి అంటాం కదా మనం, ఆ కళామ తల్లి దానికి ఆ రెస్పెక్ట్ ఇస్తూ రాత్రి మళ్ళీ నిజంగానే ఇవాళ ఉన్న వాళ్ళకున్న స్టేజ్ కానీ స్టేటస్ కానీ నాకు చాలా ఓ ఏజ్ వీ హ్యావ్ అచీవ్డ్ ఎవ్రీథింగ్ అనుకోవట్లేదు. ఇంకా ఏం చేస్తాం ఈ పట్టుదలలే వాళ్ళని ఇంకా 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 పెద్ద స్థాయికి తీసుకెళ్తాయి. తారాస్థాయికి వాళ్ళు పెద్ద స్థాయిలోనే ఉన్నారు. ఇంకా వాళ్ళకి ఆ భగవంతుడి ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. నందమూరి లెగసీ అన్స్టాపబుల్ అని చెప్పేసి ఫ్యాన్స్ ఈవెంట్ చేస్తున్నారు, పెద్ద ఈవెంట్ ఒకటి చేస్తారు. మీకు ఫ్యాన్స్ చేస్తున్నారు. ఏ హీరోకి ఫ్యాన్స్ అనేది పెద్ద ఎత్తున చేయడం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కడ చూడలేదు. 50 సంవత్సరాలు ఎన్టీ రామారావు గారు వారసుడిగా ఆ లెగసీని కంటిన్యూ చేయటం మీకేమనిపిస్తుంది? ఎందుకంటే పెద్ద ఆయన బెంచ్ మార్క్ క్రియేట్ చేసిపోయారు. ఆయన్ని అన్బీటబుల్ రికార్డులు అని ఆయన పేరు మీద ఉన్నాయి, రామారావు గారి పేరు మీద. రామారావు గారితో మీకు ఏమైనా సాన్నిహిత్యం ఉందా? ఆయన కలవటం జరిగిందా? ఎప్పుడన్నా కలిసిన సందర్భాలు ఉన్నాయా? కలిసిన సందర్భాలు ఉన్నాయి. ఓకే. కానీ ఆయన అంటే మనకి మహాభయం కాబట్టి ఇప్పటికప్పుడు నమస్కారం అని అంటాం. ఆయన నేను చాలాసార్లు కలిసా, నాకు తెలిసి 3-4 సార్లు ఈజీగా కలిసిన. ఓకే. ఆయన కుమారుడిగా నిజంగానే ఆ లెగసీని అలా కంటిన్యూ చేయటం అనేది ఇన్ని సంవత్సరాలు. ఇప్పుడు ఒకటి నిజం అండి, కొడుకులు కదా, కొడుకు కాబట్టి వచ్చాడండి, ఇది ఎట్లా కొడుకులాగా అయితే వస్తారండి? అది వాళ్ళకు ఉండే కృషి, వాళ్ళ పట్టుదల వాళ్ళు నిలబడదు. రామారావు గారు కూడా ఇదిగో నీకేదో దారి చూపించాను, నీ ఇష్టం అంతే, నాకు సంబంధం లేదు. ఆ డిసిప్లిను ఇది అంత డిసిప్లిన్ ఇచ్చాడు ఆయన, ఆ మహానుభావుడు. ఓకే. ఇవ్వబట్టే ఇప్పుడు అంత తారాస్థాయికి వచ్చి ఆయన ఇవాళ ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ గర్వంగా చెప్పుకునేటట్టుగా ఆ స్థాయిలో ఉన్నారు ఆయన. మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించి కొన్ని ఫోటోలు వీడియోలు బయటకు వచ్చినాయి. ఆ లుక్లు చూసారా మీకు? బాగున్నాడు, చాలా బాగున్నాడు. ఇప్పటికే లేట్ అంటాను, లేట్ అయిపోయిందంట. ఇప్పటికే లేట్ అంటాను. ఇంకా అది ఎప్పుడో అనుకున్న తరుణం ఇంకా త్వరలో వస్తుందని వింటున్నాను నేను కూడా. వెరీ హ్యాపీ వెల్కమింగ్. ఓకే. మీ షూటింగ్లు జరుగుతున్నప్పుడు ఏమైనా మోక్షని పిల్లల్ని తీసుకురావడం బాలకృష్ణ గారు అంటే వచ్చారు. అమ్మని మొదటి నుంచి వస్తుండేది. చిన్నప్పుడు ఆదిత్య 369 చాలా సార్లుగా వచ్చింది. ఓకే. రెండో పాప నా సినిమాలకి ఎప్పుడో రేర్గా వచ్చింది. అంతేగాని నాకు బాగా ఒక రకంగా పరిచయం బ్రహ్మణి గారు. ఎందుకంటే మనకి అప్పుడు చిన్నపిల్ల ఈ సినిమాలన్నీ తెలుస్తానికి తను వచ్చేది, లొకేషన్స్కి వచ్చేది, తీసుకొచ్చేవాళ్ళు సుందర్ గారు. వంశానికి ఒక్కటి కూడా చాలాసార్లు వచ్చారు. ఈ మధ్య కాలంలో బాలకృష్ణ గారు చేసిన సినిమాల్లో మీకు బాగా ఆకట్టుకున్న సినిమా సార్? ఏ దాని కాదని ఈ మధ్య సినిమాలన్నీ బాగున్నాయి. ముఖ్యంగా అతను చేసిన సెకండ్ హాఫ్, ముఖ్యంగా మొన్న చేసిన ఆయన అఖండలో ఆ క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత, ఇప్పుడు అఖండ క్యారెక్టర్ అంత ఈజీ కాదు సార్. అది నిజంగా బోయపాటి శ్రీని గారి కన్విక్షన్, ఆయన నమ్మకం. బాలయ్యకి మీరు చూపిస్తే నమ్ముతాం. దేవదూత ఆయన, దానికి ఈశ్వరుడు దేవత. మేము ఏం చేయొచ్చు, మాకు దీనికి ఇప్స్ ఇవి లేవు, బట్స్ అండ్ ఇప్స్ లేవు. ఎందుకంటే సాక్షాత్తు దైవస్వరూపం. మరి అది చెప్పటం ఎంత కష్టమైన విషయం అండి. ఆ డిక్షన్, ఆ ప్రజెంటేషన్ అయింది ముఖ్యంగా ఎంత కంట్రోల్డ్గా, ఎంత బ్యాలెన్స్డ్గా డెలివరీ చేసాడంటే దాని మీద ఆయన ఎంత కఠోర శ్రమ వెనకాతలు ఉంటుంది. నిజంగానే అది చాలా అప్రిషియేట్ చేయాలి. ఈ కమర్షియల్ అంటారా, ఆ రౌద్రం అనేది మనం ఇంకా లెజెండ్లో చూసాం. సెకండ్ హాఫ్ క్యారెక్టర్, ఇప్పుడు వస్తున్న క్యారెక్టర్లు అందరిగా అన్నీ అలాంటి, అంటే అలా ఆయన చూడాలనుకుంటున్నారు ఇప్పుడు. అంటే వాటిలోనే ఎమోషన్ ఉంటుంది, వాటిలోనే డ్రామా ఉంటుంది, వాటిలోనే అరే కళ్ళము నీళ్ళు వచ్చేస్తుంటాయి, అరే ఈ మనిషి ఏంటిరా అని. ఆ కనెక్ట్ అవటం అది మనకి ఎప్పుడైతే ఇక్కడ కనెక్ట్ అయ్యామో అది ఆటోమేటిక్గా అది పెద్ద హిట్ సినిమా అవుతుంది. ఆ ప్యాటర్న్లోనే ఇప్పుడు అందరూ
చేస్తున్నారు. ఓకే. ఇట్స్ ఎవర్ గ్రీన్. ఎస్. ఇప్పుడు ఒక యాంతం ఒకటి స్టార్ట్ అయింది, ఎక్కడికి పోయినా కానీ జై బాలయ్య అని చెప్పేసి, సందర్భంతో సంబంధం లేకుండా. అవునండి. మీరు విన్నారా అట్లాంటి? ఈ యూత్కి అదే మీరు చెప్తున్నారు ఇందాక, యూత్లు అందరూ ఈ జై బాలయ్య అంటే వెళ్తున్నారంటే ఆ డ్యాన్స్కి. అతను ముఖ్యంగా ఇప్పుడు మేము అప్పటి నుంచి ట్రావెల్ అయిన వాళ్ళం, ఇవాళ యూత్ కనెక్ట్ అవడంతో మాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా చాలా గర్వంగా ఉంది ఆయన పట్ల. ఓకే. ఫైనల్గా బాలకృష్ణ గారు 50 సంవత్సరాల నటుడిగా పూర్తి చేసిన సందర్భంలో డైరెక్ట్గా బాలకృష్ణ గారి అభిమానులకు కానీ ఆయన్ని అభిమానించే వ్యక్తులకు కానీ మీరేం చెప్పాలనుకుంటున్నారు? బాలకృష్ణ గారి అభిమానులుగా మీరందరూ ఇప్పుడు దాదాపు నేను అనుకోవటం అంటే, నేను అన్ని పేజీలు చూసిన వ్యక్తిగా చెప్తున్నా, చాలా గర్వపడే స్థాయిలో ఉన్నారు ఇప్పుడు. అలాగే అందరూ అంత సంతోషంగా ఉన్నారు. ఈ సంతోష సమయంలోనే మనకి 50 సంవత్సరాల ట్రావెలింగ్, ఆయన ట్రావెలింగ్, సినిమా ట్రావెలింగ్ కలవటం, అందరూ పండగ చేసుకోవాల్సిన ఇది తరుణం. నిజంగానే దిస్ ఇస్ ద రైట్ టైం టు ఎంజాయ్ దట్ కైండ్ ఆఫ్, మనం అటువంటివి ఒక ఫెస్టివల్ మూడ్లోకి వెళ్ళి అందరం చక్కగా ఎంజాయ్ చేయాలి. అలాగే పరమేశ్వరుడు ఆయనకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఆయనకి, ఆయన కుటుంబానికి అందరికీ ఇవ్వాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ బాలకృష్ణ గారి గురించి మీకున్నటువంటి అనుభవాలని, ఆయన గురించి దగ్గరగా చూసిన వ్యక్తిగా ఆడియన్స్తో పంచుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.